దేవుడు, భక్తి మన భారతీయుల దైనందిన జీవితాల్లో ఒక భాగం. మన లైఫ్‌లో ఏం జరిగినా అది దేవుడి వల్లనే అనుకునే జనాలే మెజారిటీ ఉంటారు. అయితే అది కొంతవరకే ఉండాలి. శృతి మించితే ఏదైనా అనర్థమే. అది భక్తైనా, దేవుడిపై నమ్మకమైనా. కానీ ఎంత పురోగతి సాధించినా మూఢనమ్మకాలు అనేవి మాత్రం మనిషిని వదలడం లేదు. దీనికి ఏ మతం మినహాయింపు కాదు. ఎక్కడైతే మతంపై అతి నమ్మకం, అతి విశ్వాసాలను పాటించడంపై విపరీతమైన ప్రచారం, ఒత్తిళ్లు ఉంటాయో అక్కడ మూఢనమ్మకాల ప్రభావం కూడా ఎక్కువవుతుంది. కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం, యోగి సర్కార్ కల్పించిన ప్రచారానికి ఆకాశమే హద్దు. మీడియాలో వందల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఒక ఎత్తు కాగా, ప్రధాన స్రవంతి మీడియాకు అదే పని పెట్టడం మరో ఎత్తు. కుంభమేళాకు వెళ్లకపోతే మానవ జీవితం దండగన్న స్థాయికి ఫోబియాను ప్రజల్లో కల్పించారు. బీజేపీ మీడియాతో పాటు సంఘ్ పరివార్ సైతం రెచ్చిపోయింది. దీంతో కోట్ల మంది పాల్గొంటారని తెలిసి కూడా తగిన ముందస్తు భద్రత, రక్షణ చర్యలు చేపట్టకపోవడం మోదీ, యోగి ప్రభుత్వాల దారుణ నిర్లక్ష్యానికి పరాకాష్ట. దీని ఫలితం వరుస తొక్కిసలాటలు, మరణాలు. అలానే తిరుపతిలో తొక్కిసలాట ఘటన కూడా. వైకుంఠ దర్శనం అనేది అప్పట్లో కొద్ది మంది పూజారులు, సంపన్నులకు మాత్రమే చేసేదిగా ఉండేది. ప్రజలకు అంతగా తెలిసేది కాదు. అయితే ప్రచార ప్రభావంతో తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే రాష్ట్రంలో అనేక చిన్న, పెద్ద దేవాలయాల ముందు ఏడాదికేడాది భారీ క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఆలయాలకు ఆదాయంతో పాటు అనేక వ్యాపారాలు పెరిగాయి. ప్రాంతీయ ఆలయాల దగ్గరే ఇంతగా జనం పెరుగుతుంటే అంతర్జాతీయ పేర్గాంచిన తిరుమల మాత్రం ఎందుకు వెనకబడుతుంది? అక్కడికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అందుకే ఒక్కరోజు జరగాల్సిన వైకుంఠ దర్శనాన్ని ఏకంగా 10 రోజుల వరకు కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. అప్పటి వరకు రోజుకు 10,000 మందికి మాత్రమే ఉన్న దర్శన భాగ్యాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం 60 నుంచి 75,000 మందికి పెంచింది. అంటే 10 రోజుల్లో 7 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఇంత టైం ఉన్నప్పటికీ జనాలు ఆగలేదు. దాంతో తోపులాట జరిగి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరణాలు సంభవించాయి. ఇలా ఒక్క కుంభమేళా, వైకుంఠ దర్శనమే కాదు, పుష్కరాలకు, అయ్యప్ప, భవానీ, వెంకటేశ్వర మాలలు, ప్రవచన సభలకు, స్వస్థత సభలకు ఇలా ఒక్కటేమిటి, భక్తి కార్యాలన్నింటికీ జనం పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. కష్టాల నివారణ కోసమో, ఆర్థిక అవసరాల కోసమో, నిజంగా పుణ్యం కోసమో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో జనాలు ఎక్కువగా మత విశ్వాసాలను ఆశ్రయిస్తున్నారు. ఏ మత విశ్వాసాలను ఎవరూ తప్పు పట్టాల్సిన పని లేదు. అయితే అంధ విశ్వాసాలతోనే మొత్తం చేటంతా. ఒకే ముహూర్తం, ఒకేసారి అనే మాటలే భయాన్ని కలిగిస్తూ ఉంటాయి మతం విషయంలో. వీటిని ఎవరు ప్రచారంలో పెడతారు అంటే దానికి కారణం నిస్సందేహంగా భక్తి ప్రచారకర్తలే. కంప్యూటర్ యుగంలో కూడా ముహూర్తాలను, వాటి బలాలను, అప్పుడు చేస్తేనే పుణ్యం అనే వాదనలను వీరు ప్రచారంలో పెట్టగల సమర్థులు. మనుషుల బలహీనత ఏంటంటే మతంతో ముడిపడిన అలాంటి ప్రచారాలను తేలికగా నమ్మటం. ఆ నమ్మకాల పుణ్యంగా ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భక్తి ఎక్కువైన ఫలితాలు ఇవి. ప్రజల మనసుల్లో తరతరాలుగా నాటుకున్న విశ్వాసాన్ని వ్యాపార సరుకుగా మార్చి కొన్ని కంపెనీలు రాజకీయాలకు వాడుకుని పాలక పార్టీలు లాభపడుతున్నాయి. ప్రత్యేక దర్శనాలు, పుష్కరాలు, మేళాలు, ఇస్తమాలు, స్వస్థత సభలకు లక్షల సంఖ్యలో జనాన్ని పోగేస్తున్నారు. అసౌకర్యాల నడుమ జరుగుతున్న తొక్కిసలాటల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే కేవలం మత ప్రచారాలు, భక్తి ప్రబోధించే ఛానళ్లు కూడా బాగా ఎక్కువవుతున్నాయి. వాటి ప్రభావం సామాన్య జనాలపై తీవ్ర స్థాయిలో ఉంటోంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన కొన్ని ప్రధాన తొక్కిసలాటల్లో చనిపోయిన వారిలో అత్యధికులు పేదలు, దళితులు, గిరిజనులు మాత్రమే. అందులోనూ మహిళలు, చిన్నపిల్లల సంఖ్య అధికం. 1954 ఫిబ్రవరి 3న అలహాబాద్ కుంభమేళాలో దాదాపు 800 మంది, 1986 ఏప్రిల్ 14న హరిద్వార్లో 46 మంది, 1996 జూలై 15న మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఘటనలో 60 మంది, 1999 జనవరి 14న శబరిమలై దుర్ఘటనలో 53 మంది, 1996 సెప్టెంబర్ 18న కోల్కతాలో 35 మంది, 2003 ఆగస్టు 27న నాసిక్ కుంభమేళాలో 29 మంది, 2005 జనవరి 25న మహారాష్ట్ర సతారాలో 300 మంది, 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్లోని చాముండి ఆలయ దుర్ఘటనలో 249 మంది, అదే ఏడాది ఆగస్టు 3న హిమాచల్ ప్రదేశ్లో నైనాదేవి ఆలయం వద్ద 162 మంది,
2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్ రామ్ జానకి ఆలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో 63 మంది, 2011 జనవరి 14న శబరిమలై సంఘటనలో 106 మంది మృత్యువాత పడ్డారు. 2013 అక్టోబర్ 14న మధ్యప్రదేశ్లో దేవీ నవరాత్రుల సందర్భంగా 115 మంది, అదే ఏడాది అలహాబాద్ కుంభమేళాలో 37 మంది, 2015 జూలై 14న రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 30 మంది మరణించారు. హిందువుల్లోనే కాదు, ముస్లిం, క్రైస్తవ మత కార్యక్రమాల్లో కూడా ఇలాంటి మరణాలు అనేకం జరిగాయి. ఇలా భక్తితో పుణ్యం పొందాలనే తాపత్రయంతో మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు ప్రజానీకం. భక్తి అనేది వ్యక్తిగతంగా పుణ్యం సంపాదించుకోవాలనే అతి స్వార్థానికి మార్గం కాదని, పుణ్య స్నానాలు, ద్వార దర్శనాలతోనే అంతా అయిపోదని, అవి కాస్త అటు ఇటు అయినా పర్వాలేదని భక్తి మార్గంలోని వారే ప్రజలకు ప్రబోధించాలి. లేకపోతే ఇప్పటికే సంక్రాంతి అంటే కోట్ల రూపాయల కోడి పందాలు, వినాయక చవితి అంటే లడ్డూ వేలంగా మారడం చూస్తున్నాం కదా. అలానే పండుగలు, ఉత్సవాలు, పుష్కరాలు, కుంభమేళాలు వ్యాపారంగా మారిపోతాయి.